వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. మతాది పోర్ట్ నుంచి బంకరింగ్ అయిపోయింది, బయలుదేరిపోతున్నాము. ఇది దూరం నుంచి వ్యూ అనమాట, మీకు చూపిస్తున్నాను. ఇగోండి, మళ్ళీ బ్రిడ్జి కింద నుంచే బయలుదేరుతున్నాము. మొన్న మీకు ఫ్రంట్ వ్యూ తిరిగేటప్పుడు చూపించాను కదా, ఇప్పుడు ఇది బ్యాక్ వ్యూ తిరిగేటప్పుడు మీకు చూపిస్తున్నాను, బ్యాక్ నుంచి ఎలా తిరుగుతుంది అనేది. మొత్తానికైతే మతాది నుంచి అంగోలా లువాండా బయలుదేరాము. ఇక్కడ చూసారా, బ్లాక్స్తోని చెక్క బ్లాక్స్ లారీలతో ఉన్నాయి కదా, అన్లోడింగ్కి వచ్చాయి లారీలు. ఇక్కడ ఎన్ని లారీలు అయితే కనిపిస్తున్నాయో అంత లోడు ఈ ఒక టూయింగ్ టగ్ బోట్లో లోడింగ్ అవుతుంది. అదే అక్కడ నుంచి లోకల్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇవి లోకల్లోనికే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ టగ్ బోటు ఎంత స్పీడ్గా వెళ్తుందో, ఎన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయో చూసారా. చాలా హెవీ బ్లాక్స్ అనమాట. ఒక్కొక్క బ్లాక్ సైజ్ చాలా పెద్దది. చూస్తున్నారా, మా లోకల్ పైలట్ చూసి ఫోటో తీసుకున్నాడు. ఏం తీసుకున్నారు ఫోటో అని అడిగితే, ఇది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్పారు. మొత్తానికైతే మేము లువాండా బయలుదేరాము. 24 hours సేలింగ్. చూసారా, కంటైనర్ షిప్ ఇది కూడాను లోకల్ కంటైనర్ షిప్ అనమాట. లోకల్లోనే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. వెనక కార్లు చూసారా, అవి ఓన్ కార్స్ అనమాట. వాళ్ళకి పచ్చటి పొలాలు, అటువైపు పొలం ఇటువైపు పొలాలు, మధ్యలో వాటరు, ఫ్రెష్ వాటరు, మేఘం, సూపర్గా ఉంది కదా చూడడానికి వ్యూ అయితే. మతాది మ్యాప్ చూసారు కదా, మతాది నుంచి భూమా నుంచి కాంగో రివర్ మీదుగా అట్లాంటిక్ ఓషన్ సముద్రంలో నుంచి లువాండా బయలుదేరాము. లువాండా చేరుతాము. చూసారా, మొత్తానికైతే లువాండా వచ్చేసాము. 24 hours సేలింగ్ అయింది. ఇది లువాండా వ్యూ. సూపర్గా ఉంది కదా వ్యూ. యాంకర్ పాయింట్లో ఉన్నాం మేము. సూపర్గా ఉంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.